అమ్మా మేము ఆంధ్రవేలో ఉన్నామమ్మా. లేదమ్మా అందరూ ఆకలి అన్నారమ్మా. రేయ్ ఆ పొగరు బొద్దు ఎంత మాట ఉందో తెలుసా? ఊరకొక్కలాగా ఇష్టం వచ్చినట్టు మరుగుతోంది. మనం ఇక్కడ లెగ్ పీసులు తింటున్నది చూసినట్టు చెప్తోంది. దానికి ఎలా తెలిసింది? ఎవడరా స్పై? అన్నయ్య స్పైలు ఎవరూ లేరు. నువ్వే సెల్ని ఆఫ్ చేయలేదు. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అమ్మా లేదమ్మా ఇదిగో అమ్మా. సరేమ్మా సరేమ్మా. అన్నయ్య సారీ అన్నయ్య. కొట్టేశానమ్మా. సరేమ్మా. ఏంట్రా? అదేం లేదన్నయ్య. రారా. ఏమండి ఇటు రండి. ఏమండి ఇక్కడ మనిషి కష్టపడుతున్నాడు, దాని గురించి ఏం పట్టించుకోరా? ఏం చేయమంటావు శివ? ఇలాంటి కట్టె తీసుకోరండి. శివ సారీ 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 సారీ. వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమంటావా? పోతే బాంబేకి లగ్గర్లా. ఇప్పుడు నన్నేం నేను స్టార్ట్ చేస్తాను, మీరు నట్టండి. ఓకే. నెట్టండి, ఇంకా నెట్టండి, నెట్టండి. ఏమైంది? ఏం చేస్తున్నారు? నేను స్ట్రాంగ్ గానే నడుతున్నాను, కానీ ఇది అస్సలు కదలట్లేదు. రండి కూర్చోండి. కూర్చోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అటువైపు ఉందే దాని పేరు క్లచ్, ఇటువైపు ఉందే దీని పేరు యాక్సిలరేటర్. నేను చెప్పేది పూర్తిగా వింటారా? ఆ క్లచ్ ను బాగా తొక్కి యాక్సిలరేటర్ ఫుల్ గా రైజ్ చేయండి. నేను పుష్ చేస్తున్నప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే? ఓకే ఓకే, మీరు నెట్టండి. చూద్దాం. రైజ్ చేయండి. ఏమండి, డ్రైవింగ్ తెలుసని చెప్పలేదే? మీరు అడగనే లేదే. ఆయన అలా ఆపారంటండి. జస్ట్ మిస్ అండి. దానికి ఛాన్సే లేదు. నా గురించి ఏమనుకున్నారు? మైండ్ లో ఒకసారి మార్క్ ఫిక్స్ చేస్తే అసలు మిస్ అవ్వదు. నేను చూస్తూనే ఉన్నాను.
ఆపోజిట్ లో వచ్చిన బళ్ళని కరెక్ట్ గానే వచ్చాయి. కొంచెం తేడాగా నడిపింది మీరే. హలో, మీకు డ్రైవింగ్ తెలిసి ఒప్పుకుంటాను, అంత డ్యామేజ్ గా మాట్లాడకండి. డిక్కీ ఓపెన్ చేయండి. వాటర్ సర్వీస్ ಆಯ್ತು ಸರ್. ఫుల్ బాడీ వాష్ చేయండి. ಓಕೆ ಸರ್. హలో అమ్మా, ఇంకా కనపడలేదు, కనపడగానే ఫోన్ చేస్తాను. సార్ ఇల్లు తేవడం సార్ 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 ಇಲ್ಲ సార్ 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 ఏం ಮಾಡಬೇಡಿ సార్ 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 ఏంటి శివ? ఇక్కడ ఏదో ప్రాబ్లం, కరెక్ట్ టైంకి బయలుదేరాం. కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తగిలిదే, ఆపుకోలేకపోతున్నా. సూపర్ శివ, నేను అనుకున్నాను నువ్వు ఆగావు. నీకు కూడా నైస్ కదా, నేను ఆపమందా అనుకున్నాను, నువ్వు ఆపావు. గుడ్. చూసావా ఎంత పెద్ద జలపాతమో? ఏంటి అక్కడ కూడానా? ఇట్రా. వస్తున్నా వస్తున్నా. ఏంటండి ఇక్కడ నుంచున్నారు? శివ నైస్ కదా? సూపర్ అండి. నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని? ఆపకపోతే చేస్తాను. చెప్పు శివ. అనిపించిందండి, ఈ చల్లటి గాలి, దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది. ఈ శబ్దం వినిపించిందా? చాలా క్లియర్ గా. మీరు విన్నా? అరే ఏంటండి మీరు, ఎందుకింత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది.
నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా? అంత మాట్లాడిగారేంటండి? ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి. కవితలు తనుకొచ్చేస్తాయి అంతే. అయ్య బాబు, వర్షం వచ్చేలా ఉందండి. రండి, తొందరగా రండి. నేచర్ అంటే ఇష్టం, వర్షం వస్తే పరిగెడుతున్నా. వర్షం అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే, లేకపోతే వర్షం వాగిన మన వాగం పూర్తిగా తడిసి ముద్దైపోతామండి. నా మాట వినండి, రండి ప్లీజ్ అండి. మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి? వర్షం ఇష్టం అయితే తడుద్దాం. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది. ఎంజాయ్ చేయి. శివ, ఆ బండి చూడు, బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు, చెప్పేద్దాం. పాపం పిల్లలు, ఫ్యామిలీ ఎవరైనా ఉంటే. అవునమ్మా, అవును. స్పీడ్ గా పోనీరా, నా మొహం చూస్తావేందే? పోనీ. ఏమైంది? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? మరేంటండి, వెతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయమంటే మనల్ని క్లోజ్ చేసి ఉండేవాడు. నీ కామెడీగా ఉందా? మనల్ని పట్టుకునేదాకా వాళ్ళు వదలరు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఏం చేస్తావేంటి? రూట్ మారుస్తా. हेलो, हाँ मैं ही बोल रहा हूँ. मैंने अभी अभी उसे आपसे శివ, వెనక్కి తిరిగి చూడు. వాళ్ళే అనుకుంటాను. శివ, जल्दी. తొందరగా పోనీ. దగ్గరికి వచ్చాను. శివ ప్లీజ్. కొంచెం ఇది మీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. వాళ్ళు మీకోసం కాదు, నా కోసం వచ్చారు.
ఏం జరిగినా మీరు కారులో నుంచి దిగొద్దు. దీని ఇక్కడతో ఆపే. నాకు మళ్ళీ ఇంకెప్పుడైనా కనిపించారో ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళను. నీకోసం ఎందుకు వచ్చారు? బాంబేలో మీకు అయిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు కాని వాళ్ళు ఉన్నారు. అర్థం కాల. పోను పోను అర్థం అవుతుంది.